ప్రపంచవ్యాప్తంగా యువత గతంలో మాదిరిగా సంతోషంగా లేరా? తాజాగా 6 ఇంగ్లీష్ మాట్లాడే దేశాల నుంచి యువకుల అభిప్రాయాలు తెలుసుకొని ఒక నివేదిక తయారు చేశారు. మొత్తానికి చెప్పుకొచ్చేది ఏంటంటే దశాబ్దాల క్రితం యువతతో పోల్చుకుంటే ఈ జనరేషన్ యువతలో సంతోషం కరువైందని అమెరికాకు చెందిన నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ తాజా అధ్యయనంలో తేల్చింది. యువతలో నిరాశ నిస్పృహ గల కారణాలేంటో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా యువత గతంలో మాదిరిగా సంతోషంగా లేరా? గత దశాబ్దంతో పోల్చుకుంటే కరెంట్ జనరేషన్ యువత మాత్రం తమకు సంతోషం కరువైందని వాపోతున్నారు. మొత్తం 6 ఇంగ్లీష్ మాట్లాడే దేశాల నుంచి సమాచారం సేకరించి అమెరికా నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ రీసెర్చ్ ఒక నివేదిక తయారు చేసి విడుదల చేసింది. కాగా మొత్తం 11 సర్వేలను అధ్యయనం చేసి ఈ నివేదికను తయారు చేశారు. ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్, న్యూజిలాండ్, యునైటెడ్ కింగ్డమ్, అమెరికా యువతను పలకరించి ఈ నివేదికను రూపొందించారు. ఈ దేశాలకు చెందిన యువత జీవితం పట్ల సంతోషంగా లేరని అంటున్నారు. అంటే మిగిలిన ప్రపంచానికి చెందిన యువత అభిప్రాయాలు కూడా ఇలానే ఉండొచ్చని నివేదిక తయారు చేసిన రచయితలు అభిప్రాయపడుతున్నారు. అయితే యువతలో నిరాశ, నైరాశ్యం కలగడానికి గల కారణాలేంటని అధ్యయనం చేశారు. అయితే యువత విషయానికి వస్తే కౌమార దశకు చెందిన 12 ఏళ్ల వయస్సు వారి నుంచి 25 ఏళ్ల వయస్సు యువకుల వరకు ఒక రకమైన డిప్రెషన్తో బాధపడుతున్నారు. అలాగే మానసిక క్షోభకు గురవుతున్నట్టు తేలింది. గత కొన్ని సంవత్సరాలతో పోల్చుకుంటే ప్రస్తుతం యువతలో మానసిక క్షోభతో బాధపడే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. అయితే వయసు పైబడ్డ వారు మాత్రం జీవితం పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే యువతలో కోవిడ్ తర్వాత మానసిక ఒత్తిడి పెరిగిపోయింది. దీంతో పాటు డిజిటల్ టెక్నాలజీ, ఆర్థికపరమైన అంశాలు కూడా యువతను మానసిక ఒత్తిడికి గురి చేస్తోంది. తాజా అధ్యయనంలో తేలింది ఏమిటంటే యువతకు మానసిక ప్రశాంతత కరువు అయింది. అదే సమయంలో ఇంటర్నెట్ వినియోగం పెరిగిపోయింది. అలాగే ప్రస్తుతం అంతా స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా జమానా నడుస్తోంది. ఇప్పటి జనరేషన్ యువతకు అప్పటి జనరేషన్ యువతకు అదే తేడా. గతంలో స్మార్ట్ ఫోన్లు లేవు, ఇంటర్నెట్ లేదు, సోషల్ మీడియా లేదు. ప్రస్తుతం యువతకు సంతోషాన్ని దూరం చేస్తోంది మాత్రం ఖచ్చితంగా ఇంటర్నెట్ అని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఇంటర్నెట్ తప్పించి ఇతర కారణాలేవి లేవంటున్నారు. 2024లో ప్యూ రీసెర్చ్ సర్వేలో అమెరికాలోని టీనేజర్లు ప్రతి 4గురిలో 3 యువకులు స్మార్ట్ ఫోన్ లేకపోతే ప్రశాంతంగా ఉంటుందని తేల్చి చెప్పారు. అలాగే 2024 అధ్యయనంలో బ్రిటన్లోని టీనేజర్లు మాత్రం తమ సంతోషం మాయం కావడానికి సోషల్ మీడియా కారణమని చెబుతున్నారు. ఇటీవల కాలంలో యువత చేతికి స్మార్ట్ ఫోన్లు అందుతున్నాయి. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, లాటిన్ అమెరికాతో పాటు ప్రపంచంలోని పలు దేశాల యువకుల చేతుల్లో స్మార్ట్ ఫోన్లు చూస్తున్నాం. ఆఫ్రికా దేశాల విషయానికి వస్తే అక్కడి జనాభాలో సగం మంది ఇంటర్నెట్ వినియోగించడం లేదు. ఇక వినియోగించే మిగిలిన వారు పలు రకాల మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు కలిసి యువతను చెడగొడుతున్నాయి. వారిలో మానసిక ఒత్తిడి పెంచుతున్నాయి. ఆఫ్రికాలోని డజన్ల కొద్ది దేశాల్లో ఇంటర్నెట్ వినియోగించే యువతకు, వినియోగించని యువతకు మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. మొత్తానికి అధ్యయనంలో తేలింది ఏమిటంటే యువత సంతోషాన్ని దూరం చేస్తోంది మాత్రం ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లని తేలింది. ఇక్కడ మరో అంశం కూడా ప్రస్తావిస్తున్నారు పరిశోధకులు. మిడిల్ ఏజ్డ్ వ్యక్తులతో మాట్లాడినప్పుడు వారు కూడా ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లను వాడుతున్నారు. గత జనరేషన్ వారితో పోల్చుకుంటే ఇప్పటి తరం వారు కూడా సంతోషంగా లేరు. దీనికి కారణం గత తరం వారు ఇంటర్నెట్ కానీ స్మార్ట్ ఫోన్ కానీ వాడలేదు. యువతలో సంతోషం కొరవడానికి కారణం కేవలం ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లే కాకుండా ఇతర అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి. తాజా అధ్యయనంలో తేలింది ఏమిటంటే ఆర్థికపరమైన ఇబ్బందులు ఒకటి కాగా ఏకాంతంగా జీవితం గడపడం కూడా సంతోషం కరువు కావడానికి కారణంగా చెబుతున్నారు. ఇవే కాకుండా సామాజిక, సాంస్కృతిక అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి. సమాజ ప్రభావం కూడా ఉంటుంది. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత యువత ఎవరితోనూ కలవకుండా ఏకాంతంగా గడపడం, సోషల్ మీడియాకు అతుక్కుపోవడం కూడా ఒక కారణం కాగా ఆదాయంలో అసమానతలు కూడా కారణంగా అధ్యయనంలో తేలింది. ది వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టు 2024 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా యువత 30 ఏళ్ల కంటే తక్కువ వయసు కలిగిన వారి విషయానికి వస్తే కోవిడ్-19 తర్వాత యువకుల్లో సంతోషం మాయమైంది. ముఖ్యంగా అమెరికా యువత 20 హ్యాపీయెస్ట్ ఇండెక్స్ కంట్రీస్ నుంచి బయటపడ్డారు.
అంటే అక్కడి యువతకు సంతోషం కరువయ్యిందని అర్థం కాగా ది వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టును 2012 నుండి ప్రచురించడం మొదలెట్టారు. అయితే అధ్యయనం చేసిన వారు దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేసి యువతలో నిరాశ నిస్పృహలకు గల కారణాలను అయితే చాలా మంది రచయితలు మాత్రం తిరిగి యువతలో సంతోషాన్ని తేవడం అంతే అయ్యే పని కాదని చెబుతున్నారు. గతంలో మాదిరిగా యువత సంతోషంగా లేరనేది మాత్రం వాస్తవం. అది రోజు రోజుకు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. దీనికి వారు ఒక సలహా కూడా ఇస్తున్నారు. వెంటనే మీ స్మార్ట్ ఫోన్లను పక్కన పెట్టి ఇతరులతో కలిసి ముచ్చరించండి. వాస్తవానికి చూస్తే ఇంటర్నెట్ స్మార్ట్ ఫోన్లు వచ్చాక సోషల్ గ్యాదరింగ్స్ తగ్గిపోయాయి. యువత ఇంటర్నెట్ స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోయి బాహ్య ప్రపంచంలో రాలేకపోతున్నారు. ఆ జాడ్యం నుంచి తప్పించాలంటే తల్లిదండ్రుల చొరవ తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.